మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ షార్ట్లో సుందరాకాండలో ఆంజనేయుని యొక్క రామభక్తి కథ గురించి విందాం. సుందరాకాండ అనేది రామాయణంలో హృదయం. ఈ భాగమంతా భక్తి, ధైర్యము, విశ్వాసము కలయిక. ఇది శ్రీరామునిపై ఆంజనేయుని అపారమైన ప్రేమ, నిస్వార్థ సేవాభావం మరియు రామకార్య నిబద్ధతకు ప్రతీక. సీతామాత కోసం ఆంజనేయుని యాత్ర. రాముని ఆజ్ఞతో సీతామాతను వెతకడానికి ఆంజనేయుడు సముద్రం దాటే క్షణం ఆయన భక్తి పరాకాష్ట. తన శరీర బలం కాదు, రామనామ బలం ఆధారంగా ఆ దూకుడు చేశాడు. సముద్రం పైకి దూకేటప్పుడు రామాయణ ధ్వజం చేతపట్టుకుని రాముని నామం జపిస్తూ భక్తితో గగనాన్ని చీల్చాడు హనుమంతుడు. లంకలో ఆంజనేయుని సేవ. లంకలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన మనసు ఎల్లప్పుడూ రామ అనే నాదంలో నిమగ్నమై ఉంటుంది. సీతామాతను కనుగొన్నప్పుడు ఆమెకు ఇచ్చిన రాముని ఉంగరం కేవలం గుర్తు కాదు, అది భక్తి సంకేతం. ఆ క్షణంలో సీతామాత కళ్ళల్లో కన్నీళ్లు, హనుమంతుని కళ్ళల్లో కాంతి, రామభక్తి సాక్షాత్కారమైన వేళ. లంకా దహనం. సీతామాతపై చేసిన దుర్మార్గాన్ని చూసి రామభక్తుడు కోపం చూపాడు. కానీ దహనం చేసినది ద్వేషం కాదు, అది అధర్మంపై భక్తి యొక్క జ్వాల. లంకను కాల్చిన తర్వాత కూడా ఆయన రామనామం జపిస్తూ తిరిగి రాముని వద్దకు వస్తాడు. తన విజయాన్ని రామునికే అర్పిస్తాడు. రామభక్తి పరాకాష్ట. రాముడు హనుమంతుని ఆలింగనం చేస్తూ నా ప్రాణానికి ప్రాణం వంటి వాడవు నీవు అని అన్నప్పుడు హనుమంతుడు నమ్రంగా చెప్పాడు, స్వామి, నేను శరీరముగా ఉన్నంత వరకు సేవకుడిని, మనస్సుగా ఉన్నంత వరకు నీ భక్తుడిని, ఆత్మగా ఉన్నంత వరకు నీవే నేను. ఈ వాక్యం భక్తి యొక్క సారాంశం. భక్తి బోధ. ఆంజనేయుని సుందరాకాండ మనకు చెబుతుంది, భక్తి అంటే దేహబలం కాదు, మనోబలం. సేవ అంటే ఆజ్ఞకు కట్టుబడి ఉండడం. రాముని నామంలో సమస్త శక్తి ఉంది. సుందరాకాండ రహస్యం. హనుమంతుడు రాముని రూపాన్ని కాదు, రాముని తత్వాన్ని దర్శించాడు. అందుకే ఆయనను భక్తశ్రేష్ఠుడు అంటారు. జై శ్రీరామ్. ఈ శనివారం పూట ఆ వాయుపుత్రుని తలుచుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా అనుకుంటూ అందరూ కూడా ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.